ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యేల అనర్హత కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుందా? ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పడే అవకాశాలే లేనట్టేనా? ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ దానం నాగేందర్ పైన వేటు వేయలేని పరిస్థితి నెలకొందా? దానం నాగేందర్ పై అనర్హత విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన ఓ తప్పిదమే దానంకు వరంలా మారిందా? అసలు దానం విషయంలో బీఆర్ఎస్ ఏం చేసింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎమ్మెల్యేల అనర్హత కేసు ఫైనల్కు చేరుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ మరో 2 ఎమ్మెల్యేలపై తన తీర్పును రిజర్వ్ చేశారు. ఆ 2 ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా లేక వారికి క్లీన్ చిట్ ఇస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కానీ ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని పరిస్థితులు తనకి అనుకూలంగా ఉన్నాయని సన్నిహితులు ప్రస్తావించినట్టు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. స్పీకర్ కోర్టులో నాకే అనుకూలంగా తీర్పు వస్తుందని ఆయన ధీమాతో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎవరైనా హైకోర్టుకు వెళితే న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిసింది. మరోవైపు ఖైరతాబాద్లో బై ఎలక్షన్ వచ్చే ప్రసక్తే లేదని దానం చెప్పినట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలంటూ వస్తే 2028లోనే వస్తాయని దానం చెప్పడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దాంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు సైతం ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఏదో ఒకటి తేల్చాలంటూ స్పీకర్ను ఆదేశించింది. దాంతో ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ దానం నాగేందర్ కడియం శ్రీహరిని కూడా విచారించారు. ఆ తర్వాత తన తీర్పును రిజర్వ్ చేశారు. అయితే దానంపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ నేతలు ధీమాలో ఉన్నారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పడంతో ఏంటా ట్విస్ట్ అంటూ గులాబీ నేతలు సైతం ఆరా తీసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే దానం నాగేందర్ జంపింగ్ వాస్తవమే. కానీ గులాబీ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేసే నాటికి దానం కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయలేదని దానం అంటున్నారట. ఇదే విషయాన్ని నాగేందర్ తరపున వాదిస్తున్న న్యాయవాదులు విచారణ సమయంలో స్పీకర్తో చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో బీఆర్ఎస్ దానం నాగేందర్కు నోటీసులు ఇవ్వలేదు, పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. ఈ విషయాల ఆధారంగా స్పీకర్ కోర్టులో తనకు అనుకూల తీర్పు వస్తుందని ధీమాలో దానం ఉన్నట్టు ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం దానం పార్టీ ఫిరాయించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను కొట్టివేసే అవకాశం ఉన్నప్పుడు అదనపు పిటిషన్లను సైతం స్పీకర్ కోర్టు కొట్టివేసే ఛాన్స్ ఉందని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద దానం నాగేందర్కు స్పీకర్ కూడా క్లీన్ చిట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే దానం, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపైన అదే తరహా తీర్పు వస్తుందని చర్చ జరుగుతోంది. అయితే దానంకు క్లీన్ చిట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కడియం శ్రీహరికి సైతం అనుకూలంగా తీర్పు వస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. అయితే మొదట్లో తాను పార్టీ మారలేదని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. ఇలా రోజుకో అంశాన్ని తెర మీదకు తెస్తున్న దానం నాగేందర్ విషయంలో స్పీకర్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది.